ఓకే, వాటిల్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ నోట్ చేశారా మీరు? ఏదైనా నోట్స్ తీసుకున్నారా? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, మీకు చాలా మందికి వాట్ ఈజ్ షార్క్ ట్యాంక్ అని తెలీదు, అవసరం లేదు. ఓకే మేడం, 2-3 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సినిమాలు కూడా ఉన్నాయి, అవి కూడా వేసేద్దాం. I don't mind taking them to Rusa office and then engineering పిల్లలకి already we started it actually. Yeah. Okay, so how to start? ఫస్ట్ బేస్ అంటే అఫ్ కోర్స్ ది ఐడియా గురించి మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత స్టోరీనే ఇది. దిస్ ఇస్ లిటిల్ డీపర్ బట్ స్టిల్ ఐఎమ్ గివింగ్ యువర్ థాట్ ప్రాసెస్. బిజినెస్ ప్లాన్ ఏంటి, అసలు ఏంటి బిజినెస్ అనేది రాసుకోవటం. పిచ్ డెక్ అని ఉంటుంది, అంటే there is a committee, madam also is part of it. Okay, we have a committee in the university and I take care of that process. Okay, and Dean R&D Vijay Bhaskar sir heads it. So committee will decide whether to accept this idea or not. Mana students ki green signal, ఎవరు వచ్చినా తీసేసుకుంటున్నాం. outsiders ki we are checking, we are evaluating and we are considering or not అనేది చూస్తున్నాం. సో అక్కడ మీరు పిచ్ డెక్ అంటే నథింగ్ బట్ యువర్ ప్రెజెంటేషన్స్. మీరు మామూలు మీ ప్రాక్టికల్స్కో లేకపోతే మీ ప్రాజెక్ట్ కోసం ప్రెజెంటేషన్ తయారు చేస్తారు కదా, స్కాలర్స్కి బాగా అర్థమవుతుంది. బట్ స్టూడెంట్స్ ఆల్సో షుడ్ బి డూయింగ్ యువర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఫర్ యువర్ ప్రాక్టికల్స్, రైట్? అదే పేపర్ ప్రెజెంటేషనే. ఓకే, దాని ఇంకొద్దిగా దాంట్లో ఫినాన్షియల్ ప్రొజెక్షన్స్, ఎందుకు చేయాలనుకుంటున్నాం, ఎక్కడ చేయాలనుకుంటున్నాం, మేము ఎంత ఇన్వెస్ట్ చేయగలము, మాకు ఫండింగ్ ఎలా వస్తుంది, ఎంత ఫండ్స్ కావాలి దీనికి, దీని కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఇది ఈ ఊర్లో ఎందుకు చేయాలి, లేకపోతే మాకున్న కాంపిటీషన్ ఎలా ఉంది, దానివల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటి, ఇలాంటివన్నీ. ఆర్ మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకోబోతున్నాం, ఇలాంటివన్నీ పెట్టి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వటమే డెక్ అంటారు, పిచ్ అంటారు దాన్ని. ఓకే, so that you need to do it. So what is intellectual property? Anybody here? Anybody know about patent? So patent next level is intellectual property. అంటే మా ఐడియాని ఎవరో కాపీ కొట్టకూడదు. ఓకే, another important point is మీరు మా దగ్గరకు తీసుకొచ్చిన ఐడియా కూడా we will protect. అంటే ఇది బయటకు కాదు, రైట్? Another important thing is it is not that you have to get an idea. మీ సిస్టర్ ఒక ఇంజనీర్ ఉంటారు, మీ బ్రదర్ ఒక సైంటిస్ట్ ఉంటారు, లేదా రీసెర్చర్ ఉంటారు. ప్లీజ్ ఇన్వాల్వ్ దెమ్. యూ బీ ఎ PI and they can be co-PI and we can participate. You can participate. And the advantage of bringing that ideology into the ground level is what we are trying to see. సో ఇప్పుడు ఇక్కడ మనకి 100 ఉన్నారనుకోండి, 100కి అట్లీస్ట్ ఒక 200 సిబ్లింగ్స్, ఫ్రెండ్స్ హు ఆర్ హ్యావింగ్ బ్రిలియంట్ ఐడియాస్ ఉండొచ్చు కదా. ఒక్కొక్కరికి ఒక 10 మంది 20 మంది ఫ్రెండ్స్, కజిన్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉంటారు కదా. వీళ్ళందరితో మీరు మాట్లాడితే దే మే బి ఎ గుడ్ ఆపర్చునిటీ, రైట్? ఏం లేదండి, సింపుల్. సార్ అన్నారు ఇప్పుడు గత 10 ఏళ్ళుగా ఎక్కడో మిస్ అయిపోయామని. ఆ మిస్ అయిపోయిన 10 ఏళ్ళని నేను 1 yearలో 2 yearsలోకి మళ్ళీ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఓన్లీ లైక్ దిస్? అవునా? ఇఫ్ యూ గో టాక్ టు యువర్ కిన్ అండ్ కిత్, యువర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ యూ నీడ్ టు డూ దిస్ ఫర్ యూ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది యూనివర్సిటీ. ఓకే, and it is not for the students alone, scholars and faculties also or definitely can be part of it actually. And it is a teamwork. It need not be only iddare cheyali, okalle vachi cheyali nevem ledu. Meer group avachchu, you can go to other departments and get those people involved and all that stuff. Engineering students in this technology వాళ్ళ ద్వారా చేయించుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. So what parameters we as a committee will check when you come and give a presentation is what are these points. ఇది కూడా కొద్దిగా ఓవర్ డోస్ అవ్వచ్చు, బట్ స్టిల్ మీకు తెలిస్తే బెటర్ అని చెప్పి నేను చెప్తున్నాను ఇక్కడ. ఇట్స్ లైక్ జస్ట్ టు నో దిస్. అంటే మీ ఇన్నోవేషన్ ఏంటి దీంట్లో అనే క్వాలిటీ ఏంటి, ఇన్నోవేషన్ క్వాలిటీ ఏమైనా ఉందా అనేది ఫస్ట్ చెక్ చేస్తాం. మార్కెట్ ఆపర్చునిటీ, కమర్షియల్ పొటెన్షియల్ ఉందా, అంటే ఇది మార్కెటబులా. మీరు మొన్న చేశారు మిల్లెట్ కేక్స్, బిస్కెట్స్ చేశారు, అది అలాంటివి ఇంకా ఉన్నాయా, వేరే మార్కెట్ ఉందా, దానికి ఎంత మార్కెట్ ఉంది, వాటికి మన స్టేట్ లెవెల్ బయటకు తీసుకెళ్లొచ్చా, ఇంటర్నేషనల్ గా ఏమన్నా ఎక్స్పోర్ట్ చేయొచ్చా, ఇలాంటివన్నీ మీరు స్టడీ చేస్తున్నారా లేదా అనేది మేము చూస్తాం.
మార్కెట్ ఆపర్చునిటీ గురించి మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో మీరు మా దగ్గరకు వచ్చేటప్పటికే అనేది చూస్తాం. క్వాలిటీ ఆఫ్ బిజినెస్ ప్లాన్ అంటే బిజినెస్ ప్లాన్ రాయకుండా నాకు ఒక ఐడియా ఉంది నేను రాసుకొని వచ్చేసా, బిజినెస్ ప్లాన్తో పాటు వచ్చారు అంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి లైక్ దిస్. ఇప్పుడు ఓలా ఊబర్ వాడు ఫస్ట్ వాడు ప్లాన్ చేసుకున్నప్పుడు వాడు స్కేలబిలిటీ రాసుకొని ఉంటాడు కదా, ఆఫ్టర్ 10 years మేము ఎక్కడ ఉంటామని. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? దే ఆర్ ఇన్ ట్రిలియన్స్ అండ్ millions of dollars of export and వాళ్ళు అరేంజ్కి వెళ్ళిపోయారు, రైట్? సో అలాగే మనకి ప్రొజెక్షన్స్ ఉన్నాయా అనేది చూస్తాం. అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ, హౌ డు యూ మార్కెట్ యువర్ ప్రోడక్ట్, మీకు ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా ఆల్రెడీ అనేది చూస్తాం. డెమాన్స్ట్రేటెడ్ అర్లీ సక్సెస్ అంటే ఆల్రెడీ మేము మార్కెట్లో ఉన్నాం, ఆల్రెడీ సక్సెస్ అయిపోయినాం అనుకుంటే ఇంకా ఈజీ మాకు. తర్వాత టీమ్ అంటే ఎక్స్పర్టైజ్, ఎక్స్పీరియన్స్. మీకు మీ టీం అంటే మీరే అయి ఉండాల్సిన అవసరం లేదు, మీరు మెంటర్స్ని పెట్టుకోవచ్చు, మీరు గైడ్స్ని పెట్టుకోవచ్చు, మీ ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకోవచ్చు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు మీకు ఎంత పనికి వస్తుంది ఈ ప్రాజెక్ట్లో అని చెప్పి మేము చెక్ చేస్తాం. స్కేలబిలిటీ, ఇది తిరుపతి వరకైనా మన యూనివర్సిటీ వరకైనా బయటకు కూడా వెళ్ళొచ్చా? ఒక క్యాంటీన్ పెడతామండి ఇక్కడ, మన క్యాంటీన్ మీకు టీచ్ చేస్తాను మీరు స్టార్ట్ చేసేటైతే. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ మిల్లెట్స్ క్యాంటీన్ వీఆర్ రెడీ టు గివ్ యూ. ఓకే, అక్కడికి ఎండ్ అయిపోతుంది అది. ఆ క్యాంటీన్ మనం పెట్టామనుకోండి, యూనివర్సిటీకి ఎండ్ అయిపోద్దా, ఎక్స్టెండ్ అవచ్చా బయటికి? అవుతుంది. ఎలా? we can replicate it in other university, right? We can go to the other university and showcase what is that we are doing as a student, and you can ask them and they will obviously oblige. All we need to showcase is the differentiators, right? అలాగే స్కేలబిలిటీ ఉందనే చెక్ చేస్తాం. ఎగ్జిక్యూషన్ ప్లాన్, ఎగ్జిట్ స్ట్రాటజీ అంటే ఒకవేళ ప్రాబ్లం వస్తే దాంట్లో లాసెస్ వస్తే ఎగ్జిట్ ప్లాన్ ఉందా? నేను మధ్యలో దీన్ని వదిలేసేస్తే నాకు నష్టం లేకుండా బయటకు వచ్చేస్తానని ప్లాన్ ఒకటి ఉండాలి, ఎగ్జిట్ ప్లాన్ అంటారు దాన్ని. అది ఉందా లేదా? ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఎలా ఉంది అంటే నెక్స్ట్ 10 years మేము ఎలా గ్రో అవుతాము, ఎంత ఇన్వెస్ట్ చేస్తాం, ఎంత లోన్ తెచ్చుకుంటాం, ఇలాంటి ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఉందా లేదా అని చూస్తాం. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి కూడా చెక్ చేస్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ది పారామీటర్స్ విచ్ వీ స్క్రూటినైజ్ అమాంగ్ ద స్టార్ సెల్ఫ్. అంటే మా అందరికి షీట్స్ వస్తాయి కమిటీకి, కమిటీ విల్ డిస్కస్ ఫర్దర్ అండ్ దెన్ డిసైడ్ వెదర్ టు టేక్ హూమ్ ఆర్ నాట్ అని. Again, like market research is very, very important, crucial. Consumer preferences అంటే ఇప్పుడు మన ఇక్కడ క్యాంటీన్ పెడతాం అనేది పాజిటివ్ గా చాలా బాగా జరుగుతుందని ఎంతమంది చేతులు ఎత్తారు? అందరూ ఆల్మోస్ట్ 80%, రైట్? ఓకే, I will say it is a failure. I will say it is a failure. ఎందుకు? So that is your perception, this is my perception. Okay, ఇక్కడ స్పెండింగ్ పవర్ లేదు. దిస్ ఇస్ అ రియాలిటీ, ట్రూత్. మీరు ఒక ఎక్స్ట్రాడినరీ బర్గర్స్, పిజ్జాలు పెడితే ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రియలీ గో అండ్ బై దేర్. యూ ప్రిఫర్ టు గెట్ యువర్ KFC డైరెక్ట్లీ స్విగ్గీ ఆర్డర్డ్. Why should I go to this canteen which may not give the quality of KFC what I get when I order it? అర్థమవుతుందా? సో అది తీసేస్తే ఇంక టీ పెట్టాలి. టీ పెడితే ఏం సంపాదిస్తాం, ఏం మిగులుతుంది? మన వాళ్ళు వచ్చి 10 రూపాయల బదులు 5 రూపాయలు ఇచ్చి అన్న రేపు ఇస్తామన్నా అంటారు మన ఫ్రెండ్స్ కదా. అవును, ఐ హ్యావ్ సీన్ మై ఫ్రెండ్ రన్నింగ్ దట్ క్యాంటీన్ లాంగ్ టైమ్ బ్యాక్. దట్స్ అ ప్రాక్టికల్ స్టోరీ. సో అంటే మనకు కనపడేవన్నీ అందంగా ఉండవు, బట్ అందులో కూడా ఇఫ్ యూ బ్రింగ్ దట్ రియల్ థింగ్, ఆ రియల్ థింగ్ ఏంటనేది మీరు డిఫైన్ చేయాలి. మనం ఆ క్వాలిటీని మీరు అక్కడ తక్కువ కాస్ట్కి బెస్ట్ ఫుడ్ ఇచ్చి అట్రాక్ట్ చేయాలి. కొన్ని చిన్న చిన్న బండ్ల మీద ఇప్పుడు మీరు ఫస్ట్ గేట్ గురించి ఆల్రెడీ చాలా ఇన్స్టాల్ వచ్చేసినాయి. ఫస్ట్ గేట్ ఏంటి, నవ్వేస్తారంటే మీరు ఆల్రెడీ ట్రయల్ కూడా వేసేసినట్టున్నారు. ఆమె కుమ్మేస్తుంది ఏసీ, రైట్? అన్నాం అనుకున్నా, వచ్చి మా స్టార్ట్అప్ గా రిజిస్టర్ చేసుకోమ్మా, ఎందుకు ఊరికే కొడవాలి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమైందా? ట్రై చేశారా? నేను ట్రై చేశాను, బాగాలేదు ఫుడ్. డోంట్ ఈట్, ఇట్స్ డేంజరస్ ఫుడ్. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? రోజు టెంప్ట్ అయ్యి టేస్ట్ చేయాలనుకుంటే చేయండి, బట్ ఆమె వేరే. హైదరాబాద్ లో మొన్న యూట్యూబ్ లోకి వచ్చిందే, ఆ స్టోరీ వేరే, ఈ స్టోరీ వేరే. దిస్ ఇస్ ఫన్, బట్
See, they are real entrepreneurs, right? పాపం వాళ్ళు ఎంత అంటే వాళ్ళకి థాట్ ఆమె ఫస్ట్ హైదరాబాద్ లో చేసిన ఆమెకి తనే కదా ఫస్ట్ బిగిన్ చేసింది. షీ సక్సెస్ఫుల్. హౌ మెనీ ఆఫ్ యూ ట్రైడ్ ది రేణిగుంట ఆపం? వాళ్ళిద్దరు రేణిగుంటలు ఉంటారు. గర్ల్స్ ప్లీజ్. అందరూ ఎవరు ఇక్కడ లోకల్స్? అందరూ నాన్ లోకలేనా? డే స్కాలర్స్. మీకు తెలీదా? మరి ఎందుకు భయపడుతున్నారు? మేమేమన్నాం మిమ్మల్ని, మేడం ఏమందరు. యూ ఆల్ షుడ్ ట్రై దిస్. వెళ్ళండి ఒకసారి. ఐ మీన్ that's where you will know a simple process of dosa, egg dosa or maybe something is so successful. జనాలు క్యూ కట్టుకుని రోడ్ బ్లాక్ అయిపోతుంది. అక్కడ రోడ్ బ్లాక్ అయిపోతుంది లిటరల్ గా. రేణిగుంట రైల్వే స్టేషన్ టర్నింగ్ దగ్గర ఉంటుంది. ఎవరు అడిగి చెప్తారు రేణిగుంటలో పోయి. సరే, సో కాంపిటీషన్ రీసెర్చ్, టెక్నాలజీ. ఈ రీసెర్చ్ అని ఎందుకంటున్నాను, మీతో కాకపోతే ఇంకెవరితో అంటాను. డోంట్ డూ దిస్, డోంట్ కమ్ టు అస్ అని అనట్లేదు. యూ కెన్ కమ్ విత్ అన్ ఐడియా ఆల్సో. ఇఫ్ యూ డూ, అంటే మీకు ఒక ఐడియా రాగానే, ఒక ప్రాబ్లం రాగానే యూ డూ దిస్ ఫర్ దాట్. ఈ 4 ఇంపార్టెంట్. ఇవి చేస్తే యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ వాట్ ఈస్ దట్ యు ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ ఆన్ టు ద టేబుల్. Okay, it is easy for our discussion. Sir, I have understood that there is a customer for it. Why, where, how? ఇవి క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటే మీకే we will నాబోటోడు అటు చూడంగానే కొన్నింటికి ఐడియా వచ్చేస్తున్నా. బికాజ్ వీఆర్ డూయింగ్ దట్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో ఇంకా మాకు వీ హ్యావ్ ఎ లాంగ్ టీమ్. మా పని అదే. సో వీ డూ అ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ దాట్. మేడం 1 అయిపోయింది, పర్లేదా? మళ్ళీ హాస్టల్స్ క్విక్లీ ఐల్ wrap it up. So keep visiting successful business owners and startups. Okay, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మీకు ఐడియా వస్తుంది if you are serious about this thing. And most important thing is creative thinking. Okay, most critical. It's okay, కనబడుతుందా? So this is our Research Innovation Foundation. How many of you visited our place? Girls ఎవరు రాలేదు. At least please now come. అంటే మీరు you can also come for a coffee. You know that? Samosa coffee guaranteed. వస్తారా అయితే? సరే, చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, లైక్ బిజినెస్ మోడల్ క్యాన్వాస్. ఇంకన్నా ముందు ఒక స్లైడ్ ఉంటుంది, ఒక్క నిమిషం. Yeah. So what we are going to do is, if somebody is interested, ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, there are 2 opportunities for you. Madam actually నాకు ఈ సిలబస్ ఇచ్చారు. మేడం దీంట్లో ఆల్మోస్ట్ ఇంటర్ రిలేటెడ్ గా వీ హ్యావ్ డెవలప్డ్ దట్ కోర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ స్టడీస్, MBA డిపార్ట్మెంట్. మేడం ఈ ప్రతి టాపిక్ లో నేను ఉన్నాను, మీకు ప్రతి టాపిక్ లోనూ మేము ఉన్నాం. మీరు ఎప్పుడు దీన్ని ఎక్స్పెక్ట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, మేడం కాదు మేడం, నేనేమంటున్నానంటే దాంతో పాటు ఆ ఎంబీఏ డిపార్ట్మెంట్ కోర్స్ కూడా ఇచ్చేసేయండి అంటున్నాను. విచ్ విల్ కాస్ట్ దమ్ ఓన్లీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద ఎంబీఏ డిపార్ట్మెంట్. అంటే ఫోర్ ఇంట్రెస్టెడ్, నాట్ ఫర్ ఎవ్రీబడి. 2000 ఎంతనో 4000 సంథింగ్ లైక్ దాట్. ఓకే, whoever is interested, I think you can also apply for that, which has got depth of the same thing. And we are actually trying to bring this cohort based learning. Cohort and then 1 week continuous learning ఉంటుంది for the people who are interested. అంటే ఇప్పుడు వరకు ఏంటంటే డైరెక్ట్ తీసేసుకొని మీతో ట్రావెల్ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్ ఏంటంటే ఈ whoever is interested వాళ్ళకి కోహార్ట్ ప్రోగ్రామ్ కంపల్సరీ చేయబోతున్నాం. అంటే 1 week మీరు ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే మీరు ఎలిజిబిలిటీ వస్తుంది అనే పాయింట్లోకి వెళ్తుంది. బికాస్ ఆ లెర్నింగ్ మీకు ఇవ్వాలా, ఇంపార్ట్ చేయాలనేది మా పాయింట్. తర్వాత వీఆర్ ఆల్సో ఇన్ దిస్ కోహార్ట్ we want to teach you the business model canvas అంటారు దీన్ని. ఇక్కడ ఇట్లా చూస్తే చాలా క్రిటికల్ గా ఉంటుంది. లాట్ ఆఫ్ పారామీటర్స్ విచ్ యూ నీడ్ టు లెర్న్. దిస్ ఆల్సో సంథింగ్ విచ్ యూ వాంట్ టు టీచ్ యూ. ఓకే, లేదు కీ పార్ట్నర్స్ ఎవరు, యాక్టివిటీస్ ఏమేమి చేస్తాం, వాల్యూ ప్రపోజిషన్స్ ఏంటి, కస్టమర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ. సో దిస్ ఇస్ మోస్ట్ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ లైన్ తీసేయడం ట్రై చేయం, కనపడుతుంది కదా కింద లైన్ కూడా.
So this is what we are doing actually in the center, okay? So we have two international universities affiliations. One is Purdue University, USA, and Northeastern University, USA. So there are possibilities that you may also get certifications from them if you are interested. And we are associated with Andhra Pradesh Innovation Society, RUSA. RUSA is funding now. And we are part of Innovation Institution Council. మీరు ఏ యాక్టివిటీ చేసినా మీరు ఆ ఫొటోస్ దాని ఇప్పుడు మేడం ఇంత ముందు ఒక వీడియో చేశారు, దాన్ని కూడా మాకు ఇస్తే మేము దాంట్లో అప్లోడ్ అంటే యూనివర్సిటీ ర్యాంకింగ్ వస్తుంటుంది అనమాట. ఇప్పుడు నేను చేసిన ప్రోగ్రామ్ కూడా వీ విల్ హ్యావ్ టు అప్లోడ్ ఇన్ ద ఐఐసి. ఇట్స్ MHRD వాళ్ళది ఈ పోర్టల్. దాంట్లో ఎవరెవరైతే ఇన్నోవేషన్ సంబంధించి స్టార్ట్అప్ సంబంధించిన యాక్టివిటీస్ ఏ యూనివర్సిటీ చేస్తారో వాళ్ళంతా దాంట్లో డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. And the Agricultural University, we're also very closely working with the Agricultural University. Your department has got a strong relationship. I don't mind taking you there also, or asking the department, Bal Hussain Reddy Garani, ఆయన కూడా ఇన్వైట్ చేద్దాం. He will also tell you వాళ్ళ కోహార్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే స్టార్ట్అప్స్ కి 5 lakhs ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన స్టార్ట్అప్ అంటే బిజినెస్ ఎంటిటీకి 25 lakhs వరకు ఫండింగ్ వస్తుంది. దట్స్ అ గ్రాంట్. సో ఇక్కడ వాట్ ఈస్ దట్ యూర్ గివింగ్ అనేది ఇవే ఇంపార్టెంట్ అండి. ఇది ఈ స్లైడే ఇంపార్టెంట్. అంటే మీరు ఎందుకు రావాలి? అరే మాకు ఐడియా ఉన్నాయండి, బొచ్చుడు ఉన్నాయి, డబ్బులు ఎవరు పెడతారు? మా ఇంట్లో వాళ్ళు పోయి నేను జాబ్ కాదు బిజినెస్ చేస్తానంటే తంతారు. ఇది నేను వినే మోస్ట్ క్రిటికల్ పాయింట్. అవునా? ఎస్, అగ్రీ? బా, సినిమాలకి అన్ని డబ్బులు వస్తాయి, తిరగడానికి అన్ని డబ్బులు వస్తాయి, జొమాటోలకి స్విగ్గీలకి అన్ని డబ్బులు వస్తాయి, అవన్నిటికి వస్తే దీనికి మాత్రం రావు. ఓకే, ఫైన్, ఐఎమ్ జస్ట్ కిడింగ్. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫెసిలిటీ. యూ కెన్ కమ్ అండ్ వర్క్. యాక్చువల్లీ వీ హ్యావ్ అ ఇంక్యుబేటర్. అంటే ఏంటంటే బేబీస్ ని, చిన్న బేబీస్ ని ఇంక్యుబేట్ చేస్తుంది తెలుసా హాస్పిటల్స్ లో. సిమిలర్ థింగ్, ఇది పుట్టిన బేబీని, స్టార్ట్అప్ అనేది పుట్టిన బేబీని ఎలాగైతే కేర్ టేకింగ్ తీసుకోవాలో అలాగే వీ విల్ ఆల్సో ఇన్క్యుబేట్ ఇన్ ద యూనివర్సిటీ. సెకండ్ థింగ్ ఇస్ మెంటర్షిప్. ఇది యాక్చువల్ గా చెప్పేది మేడం, ఇది ఇట్ విల్ నాట్ బి ఈజీ ఫర్ మీ టు డీల్ విత్ ఇట్ ఇన్ 1 hour, బట్ స్టిల్ ఊరికే చెప్తుంది. సో మెంటర్షిప్ ఇస్ ఇండస్ట్రీ మెంటర్షిప్. అంటే మీరు ఏదైతే ఏరియా తీసుకొస్తున్నారో ఆ ఏరియాకి సంబంధించిన మెంటర్షిప్ ని మేము కనెక్ట్ చేస్తాం, రైట్? థర్డ్ థింగ్ ఇస్ టెస్ట్ బెడ్స్ అండ్ ల్యాబ్స్. ఇంతకుముందు మిమ్మల్ని అడిగినట్టుగా మనకి ఇప్పుడు యూ హ్యావ్ టు విజిట్ DST PERTS ఇమీడియట్లీ యాజ్ ఎర్లీ as పాసిబుల్. అక్కడ మీకు రిలేటెడ్ ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయో అర్థం చేసుకోండి. వాటికి సంబంధించిన రీసెర్చ్ ఏదన్నా కానీ, స్టార్ట్అప్ ఐడియా ఏదన్నా కానీ డిస్కస్ చేయడానికి యూ కెన్ ట్రై. అండ్ వీ డూ ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్. అంటే ఇప్పుడు మీరు మిల్లెట్స్ ది ప్రోడక్ట్ తయారు చేశారు, ఓకే, వాట్ ఈస్ ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్? ఇమీడియట్లీ మీరు ప్రోడక్ట్ తయారు చేశారు, నాకు అమ్మాలి కదా. వాట్ ఈస్ ద ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్? ఒకే ఆన్సర్ చెప్పండి. కాదండి, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ ది యూనివర్సిటీ హ్యావ్ టు బై ఇట్. సమోసాలు బయట నుంచి కొనకూడదు, రూల్ పాస్ అవ్వాలి వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి. ఐ విల్ డూ ఇట్. ఎంత అవుతుంది మీ టర్న్ ఓవర్? ఇమాజిన్, కెన్ యూ ఇమాజిన్? మినిమం 10 లక్షల బిజినెస్ వస్తుంది ఒక సంవత్సరానికి. ఐ విల్ ఎన్ష్యూర్ దట్. మీకు అర్థమవుతుందా? దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్. నాట్ అవర్ యూనివర్సిటీ, ఇంకా బయట కూడా వెళ్దాం. గాట్ ఇట్? అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సెయింగ్? ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఇది దొరకదు. ఈ పాయింట్ ఇదే ఇంపార్టెంట్. అంటే మీరు తయారు చేసిన ప్రోడక్ట్ ని ఎలా అమ్ముపోతాం అనే దానికి ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ అనేది ఒక పెద్ద ఎలిమెంట్ విచ్ వీ కెన్ ట్రై, వీ కెన్ గివ్ సపోర్ట్. సీడ్ ఫండింగ్ దిస్ అనదర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు జస్ట్ ఒక బేసిక్ మనీతో వచ్చినా కూడా RUSA has got funds to give you seed funding, which will vary between 1 lakh to 10 lakhs. సీడ్ ఫండింగ్ అనేది 2-3 టైప్స్ ఉంటుంది. గ్రాంట్ గా ఉంటుంది, తర్వాత లోన్ గా ఉంటుంది, అట్లా డిఫరెంట్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ హౌ వీ వాంట్ టు టేక్ ఇట్ అప్. ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లో ఉన్నాం, ఇప్పుడైతే గ్రాంట్ అవుతుంది. ప్లీజ్ టేక్ ద ఆపర్చునిటీ. అర్థమవుతుందా? అంటే యూనివర్సిటీ మీకు గ్రాంట్ ఇస్తుంది, మీరు అడిగే దాన్ని బట్టి మీకు 2 లక్షలు 5 లక్షలు గ్రాంట్ ఇస్తుంది. గ్రాంట్ అంటే ఏంటి? మీరు తిరిగి కట్టాల్సిన అవసరం లేదు, స్పాన్సర్షిప్ ఇస్తుంది. బట్ యూ నీడ్ టు గివ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఫర్ ఇట్. అర్థమైందా? దెన్ IP ఫైలింగ్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఈ పేటెంటింగ్,
దానికి మీరు ఇండియా మొత్తం నాకు పేటెంట్ కావాలి, ఆంధ్ర మొత్తం పేటెంట్ కావాలి, ఏషియా మొత్తం పేటెంట్ కావాలి, అమెరికా మొత్తం పేటెంట్ కావాలంటే చాలా డబ్బులు అవుతాయి. ఓకే, సో ఆ పేటెంటింగ్ అయ్యే ఖర్చు యూనివర్సిటీ భరిస్తుంది, బట్ యూనివర్సిటీ విల్ హ్యావ్ షేర్ రైట్ ఇన్ దట్ పేటెంట్. అర్థమవుతుందా మేడం? ఫర్దర్ గా యాక్చువల్లీ నో ఫ్యాకల్టీ క్యాన్ అప్లై పేటెంట్స్ ఆన్ దర్ నేమ్. దిస్ ద రూల్ ఫ్రమ్ MHRD. Any faculty in the university, they have to do it with the university, and that is the property of the university. IP is the property of the university. వాళ్ళు డబ్బులు పెట్టుకున్నా కూడా, if they are a faculty, this is the rule. I'm just telling. అంటే faculties డైరెక్ట్ గా అప్లై చేసేసుకుంటున్నారు. అంటే జనరల్ గా చెప్తాను, నాట్ విత్ అవర్ యూనివర్సిటీ ఆర్ అవర్ ఫ్యాకల్టీ కూడా. తర్వాత రీసెర్చ్ సపోర్ట్. లాట్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ ఇన్ ద యూనివర్సిటీ, రైట్? ఈ లైబ్రరీలో ఎవ్రీ రీసెర్చ్ పేపర్ లైబ్రరీలో ఉంటుంది. సో మీకు రిలేటెడ్ రీసెర్చ్ పేపర్ని ఐడెంటిఫై చేసి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆర్ మీ డిపార్ట్మెంట్లో వాళ్ళని ప్రీవియస్ ఇప్పుడు ఆవిడ ఉన్నారు హూస్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. సో ఆమెని ఎక్కడ వీలైతే అక్కడ ఆమె దగ్గర నుంచి సపోర్ట్ ఆర్ సమ్ ఇంటలెక్చువల్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో అలమ్నీ సపోర్ట్ యాజ్ ఇట్ జస్ట్ టోల్డ్ యూ. తర్వాత యాక్సలరేషన్ సపోర్ట్. ఇప్పుడు మీకు ఇంతకుముందు సీడ్ ఫండింగ్ లాగా యాక్సలరేషన్ అంటే మీరు నెక్స్ట్ లెవెల్ గ్రో అయ్యేటప్పుడు బయట నుంచి ఏంజిల్ సపోర్ట్, ఏంజిల్ ఫండింగ్ అంటారు, ఇన్వెస్టర్స్, బయట నుంచి ఇన్వెస్టర్స్, బ్యాంకింగ్, ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాం. ఎగ్జిబిషన్స్ అండ్ ఎక్స్పోజ్. ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ తయారు చేస్తే దీన్ని ఎక్కడికో తీసుకెళ్లి మార్కెట్ చేయాలి కదా, దానికి ఎక్స్పోజ్ కి, ఎగ్జిబిషన్స్ కి అయ్యే ఖర్చు యూనివర్సిటీ భరిస్తుంది. అండ్ దెన్ లీగల్ ఆడిట్ సపోర్ట్, లీగల్ డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఆడిటింగ్, మీ కంపెనీ రిజిస్ట్రేషన్స్, ఇవన్నీ కూడా వీళ్ళు ఉంటాయి. So this is most critical. So you guys don't have to have your parent giving you money. Don't worry about it. You guys have to have your own ideas. Please come with your ideas. We will start working on however it is possible. So these are all the partners and associates of our Innovation Incubation Center. Government, పైనంత గవర్నమెంట్ రిలేటెడ్, కింద ప్రైవేట్. సో వీఆర్ వర్కింగ్ విత్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ టేకింగ్ దేర్ హెల్ప్. యాజ్ ఇట్ ఓన్లీ మెంటర్స్, టెక్నాలజీ సపోర్ట్ అంతా వీళ్ళ దగ్గర నేను తీసుకుంటున్నాం అనమాట. సో వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ ఎ Section 8 company called SVU Research and Innovation Foundation. So our center is called SVU Innovation Incubation Center. So we have a SVU startup committee comprising of about 10 faculties from, and 8 faculties and 2 industry people. Madam is one of the members. And as sir was telling you, RUSA is Rashtriya Uchchatar Shiksha Abhiyan. Now it is changed the name, that PM Usha antunaru ippudu, Prime Minister Uchchatar Shiksha Abhiyan. And I have my team here, RUSA team. So they will help you in your guiding your application and all that stuff. So please connect in this Insta, YouTube and Facebooks of our programs. మీకు అప్ టు డేట్ ఉంటుంది. ఓకే, మీరు అందరూ దాంట్లో ఏమంటారు, దాన్ని షేర్ చేయండి ఏదో అంటారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Okay, so these people will be always available in the center, so you can comfortably come. So you can comfortably come and talk to them, discuss about your ideas, and you can have. And this is our email, and you can write, you can get any information, and we have a website. Dantlo email the updation ledu, but still, immediately follow and please. Okay, I don't know. You can tell them, no, what is that? So please log in into that, and so that మీకు అప్ టు డేట్ ఉంటుంది. అంటే మేము ఏ ప్రోగ్రామ్ చేసినా దాంట్లో పెట్టేస్తాం. చిన్నప్పుడు ఇప్పుడు జరిగింది కూడా మీకు ఇంకో గంటలో ఉంటుంది దాంట్లో. That quick it is, because we wanted to tell this society that we are doing this. Okay, so quickly, any questions before we leave to lunch? I am thankful that I could able to conclude before time.